హైదరాబాద్ కూకట్పల్లిలో 10 ఏళ్ల బాలిక దారుణ హత్య వెనుక మిస్టరీ వీడలేదు. స్థానిక సంగీత్ నగర్లో బాలిక కుటుంబం నివాసం ఉంటున్న బిల్డింగ్లోని వ్యక్తులే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ భవనంలోకి ఇతరులెవరూ రాలేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా తేల్చారు. ఈ క్రమంలో నలుగురిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదే క్రమంలో బాలిక తల్లిదండ్రుల్ని విచారించారు. హత్యకు ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత కక్షలు ఎవరితోనైనా ఉన్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పోలీసులు హత్య జరిగిన ప్రాంతంలో సేకరించిన వేలిముద్రలతో సరిపోల్చుతున్నారు. సెల్ ఫోన్ డేటా, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతోనూ దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాలిక శరీరంపై 20 వరకు కత్తి గాయాలున్నాయి. మెడపైనే 10 ఉన్నాయి. పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక ప్రకారం హత్య సోమవారం ఉదయం 9:30 నుంచి 10:30 మధ్య జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే బాలిక కేకలు వినిపించినట్లు పక్క భవనంలో నివసించేవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కుకట్పల్లి మైనర్ బాలిక హత్య కేసుని దర్యాప్తుని వేగవంతం చేశారు పోలీసులు. ఈ 24 గంటల్లో పోలీసులు జరిపినటువంటి విచారణలో అపార్ట్మెంట్ లోకి ఎవరు కూడా దుండగులు రాలేదు, బయటకి వెళ్ళినటువంటి ఆనవాళ్లు కూడా లేవు అంటూ కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా వరకు పరిశీలించినటువంటి పోలీసులు ఈ అపార్ట్మెంట్ వాసులే ఈ హత్య చేసి ఉంటారు అనే దానిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దాంట్లో ఉన్నటువంటి నలుగురిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. విడివిడిగా ఈ నలుగురిని ఆ రోజు ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనే దానిపై కూడా ఒక పక్క టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ని సేకరిస్తూ వీరి స్టేట్మెంట్ ని సైతం వాళ్ళు రికార్డ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన జరిగి 24 గంటలు దాటినా ఇప్పటి వరకు పోలీసులకు ఎలాంటి క్లూ దొరకకపోవడంపై మాత్రం పెద్ద సవాల్గా మారిందని అనుకోవాలి. పోలీసులకు ఉన్నటువంటి ఆ పరిజ్ఞానం అంతా కూడా ప్రయోగించి ఈ కేసుని త్వరగా ఛేదించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. చిన్నారి 12 ఏళ్ల మైనర్ బాలిక ఒంటి పైన సుమారు 20కి పైగా కత్తిపోట్లు ఉండడము, మెడ భాగంలో 10కి పైగా కత్తిపోట్లు దింపినట్లు ప్రాథమికంగా పోలీసులకు షార్ట్ ఒపీనియన్ వైద్యుల నుంచి అందడంతో ఇది ఖచ్చితంగా ప్రీ ప్లాన్ మర్డరే అంటూ మాత్రం పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అది ఆర్థిక పరమైనటువంటి సమస్యల, కుటుంబం కలహాల లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అంటూ మాత్రం ఇటు తల్లిదండ్రుల్ని కూడా పూర్తిగా విచారణ చేపడతా ఉన్నారు. ఈ రోజు ఈ కేసుకి సంబంధించి ఈ అంశం అంతా ఒక కొలిక్కి వచ్చేటువంటి ఛాన్స్ కనబడతా ఉంది. సీసీటీవీ కెమెరాలు అన్ని పరిశీలించినప్పుడు ఒక్కరు కూడా అనుమానాస్పదంగా దాంట్లో లేకపోవడము, అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులే హత్య చేసి ఉండవచ్చు అనేది కూడా అనుమానం. అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సహకరిస్తూ జరిగినటువంటి వాస్తవాలు ఏంటంటే కూడా వాళ్ళన్ని పోలీసుల ముందు ఆ విషయాలన్నీ కూడా వెల్లడిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక టీమ్స్ అన్ని వైపుల నుంచి కూడా ఈ కేసు దర్యాప్తు జరిపినప్పుడు ఈ అపార్ట్మెంట్ లోకి ఎవరు వెళ్ళలేరు అనేది మాత్రం పక్కాగా ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులే ఎందుకు చంపాల్సి వచ్చింది, ఇంత కక్ష ఎందుకు పెట్టుకొని ఆ పాపపై ఈ కత్తిపోట్లతో చంపాల్సి వచ్చింది, రుద్ర పూజల కోణంలో విచారణ జరుపుతా ఉన్నారు. కుటుంబ సభ్యులకు ఏదైనా గతంలో నుంచి ఉన్నటువంటి ప్రచారాన్ని దృష్టిలో పెట్టుకుని విచారణ జరుపుతా ఉన్నారు. ఇటీవల ఏవైనా అపార్ట్మెంట్ వాసులతో గొడవ పడినటువంటి పరిస్థితులపై కూడా వివరాలన్నీ కూడా ఆరా తీస్తూ ఈ కేసు దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. సందీప్, రవితేజ, అంటే ఇప్పటి వరకు ఎంతమంది అనుమానితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు? నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ ఇన్సిడెంట్ లో 4 నుంచి 5 వ్యక్తులు ఉండవచ్చు అనేది కూడా అనుమానం పోలీసులకు వ్యక్తం అవుతా ఉంది. ఈ దుండగులు అపార్ట్మెంట్ లోపలికి ప్రవేశించిన తర్వాత కిచెన్ లో ఉపయోగించేటువంటి కత్తులని తీసుకొచ్చి పాప పైన ప్రయోగం చేసి ఈ 20కి పైగా కత్తిపోట్లు ఆమె ఒంట్లోకి దింపి చనిపోయింది అని ఒక కన్ఫర్మేషన్ తీసుకుని అక్కడి నుంచి తిరిగి పారిపోయినట్టుగా కూడా ప్రాథమికంగా ఎంక్వైరీలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఎందుకోసం చంపారు అనే దానిపై మాత్రం విచారణ సాగిస్తా ఉన్నారు. సంజీవరావు అనే వ్యక్తితో పాటు మరో 3 అపార్ట్మెంట్స్ కి చెందినటువంటి వారిని అదుపులోకి తీసుకుని క్వశ్చన్ చేస్తా ఉన్నారు. ఈ రోజు
సాయంకాలంలోగా ఈ కేసుకి సంబంధించినటువంటి మిస్టరీ వీడేటువంటి ఛాన్స్ ఉంది సార్. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఆవేశం